నా చేతిలో ఉన్నది 2023 తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో. దానికి అభయహస్తం మేనిఫెస్టో అని పేరు పెట్టారు. 6 గ్యారంటీల పేరుతో ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ప్రజలకు అనేక మాయ మాటలు చెప్పి ప్రజలను భ్రమల్లో పెట్టి ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న ప్రజలను మోసం చేయడము వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మొదటి శాసనసభలోనే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను కూడా మర్చిపోయి మేము ఏ రకమైన హామీ ఇవ్వలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రధానంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట 8 మే 2023న ప్రియాంక గాంధీ గారు పాల్గొన్న సభలో చాలా స్పష్టంగా ప్రియాంక గాంధీ గారు ఒక మాట చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుద్యోగికి నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారు చాలా స్పష్టంగా హైదరాబాద్లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో పేర్కొనడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే నిన్నటి రోజున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడ కూడా ఆ రకమైన ప్రకటన చేయలేదు, హామీ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు, మేము నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు అని చెప్పి శాసనసభ వేదికగా మాట మార్చి మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరైతే పంట రుణాలు చెల్లించిన వాళ్ళు ఉన్నారో, ఇప్పటి వరకు పంట రుణాలు తీసుకొని వారు ఉన్నారో వెంటనే బ్యాంకులకు వెళ్ళండి, బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోండి. మన ప్రభుత్వం వస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తున్నది. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. డిసెంబర్ 9న ఒకేసారి రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉంది. ఇంకొక సభలో రాహుల్ గాంధీ గారు స్వయంగా పాల్గొన్న సభలో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ రైతు పండించిన పంటలకు మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ ఇస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి పంటకు, ఒక వరి ధాన్యానికే కాదు సుమా, రైతులు పండించిన ప్రతి పంటకు కూడా అదనంగా బోనస్ ఇస్తాము. ప్రత్యేకించి వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు. 100 రోజులలో అన్ని హామీలు నెరవేరుస్తామంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇచ్చిన హామీనే ఇవ్వలేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నది. ఏ రకమైన వనరుల పైన సమీక్ష చేయకుండా, హోంవర్క్ చేయకుండా, రాష్ట్ర ఆదాయ వనరులు తెలుసుకోకుండా, ఎక్సైజ్ చేయకుండా అధికారమే లక్ష్యంగా అలవిగాని హామీలు ఇచ్చిళ్ళు అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాటన్నిటిని కూడా అమలు చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు అమలు చేయకపోతే ప్రజల పక్షాన డిమాండ్ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది, గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.